ఈ నెల 4న హైదరాబాద్లో జరిగే కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కష్టకాలంలో కూడా ప్రజలందరికీ సమన్వయ పాలన అందిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్థాగతంగా బలమైన వాటిని నిర్మించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అందుకోసం ఐక్యంగా కార్యకర్తలు ముందుకు తరలి రావాలని అంటున్న పలువురు కాంగ్రెస్ నేతలతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు వచ్చే ఎన్నికల్లో మరింత పటిష్టం చేసేందుకు ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులేసేందుకు కోసం కాంగ్రెస్ వ్యూహరచన చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జూలై 4వ తారీఖున హైదరాబాద్ కేంద్రంగా మల్లికార్జున ఖార్గే ప్రత్యేక ఆహ్వానితంతో కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తారు. గ్రామ నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు కోసం కూడా ఆ రకం కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకోసం దీనిపై పూర్తి వివరాలు అందించేందుకు కోసం కాంగ్రెస్ నేతలు మనతో పాటున్నారు. గిడ్డంగుల శాఖకు సంబంధించి చైర్మన్ గారు మనతో పాటున్నారు. రాయల నాగేశ్వరరావు గారు, చెప్పండి, ఏ ప్లాన్ చేశారు? రేపు ఎల్లుండికి ఏ కార్యక్రమం చేయబోతున్నారు? 4వ తారీఖున హైదరాబాద్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రావడం, ఈ రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి కూడా గ్రామ శాఖ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ కమిటీలు, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న వ్యక్తులందరూ కూడా సుమారుగా 25,000 మంది గ్రామ నుంచి కూడా రావడానికి పార్టీ ఆదేశించింది. దానికి అనుగుణంగా జిల్లా ఇన్ఛార్జీలుగా, అదేవిధంగా శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కూడా నియమించి కార్యదర్శులని, అదేవిధంగా ఉపాధ్యక్షుల్ని పంపించడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగానే ఖమ్మంలో సన్నాహక సమావేశం జరుగుతూ ఉంది. ఈ జిల్లాకు సంబంధించి సుమారుగా 5 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా సుమారుగా 2,000 మందిని సమీకరించాలని చెప్పి మరి అందరూ కూడా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే, మరి ఖార్గే గారు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలు పర్యటిస్తూ ఒకవైపున కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, అదేవిధంగా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాత మనం ఏమి వాగ్దానం చేశాం, ఏమి అమలు చేశాం, ఇంకా ఎక్కడ మనం చేయాల్సిన విషయాలు ఉన్నాయి. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు కూడా ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని మరి మొత్తం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మరి అమలు చేసి మొదటి స్థానంలో ఉన్న విషయాన్ని కూడా గతంలోనే రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఖార్గే గారు చెప్పి మన రాష్ట్ర అధ్యక్షులు గారిని అభినందించడం జరిగింది. మనతో పాటు నగర అధ్యక్షులు జావేద్ గారు, చెప్పండి, ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సంవత్సరాల కాలం పూర్తయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రానున్నటువంటి ఫలితాలు మొట్టమొదటిసారిగా మీరు పరీక్షించుకోబోతున్నారు. ప్రజల్లోకి వెళ్ళి ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు, ఏం ఆశిస్తున్నారు? ఖచ్చితంగా ఫలితాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, మహాలక్ష్మి పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి గుండెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నిలిచిపోయింది. అదే రకంగా మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులందరినీ పిలుచుకొని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏదైతే సమావేశం ఏర్పాటు చేశారో, అదే రకంగా ప్రతి రాష్ట్రంలో తిరిగి గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరితో కలిపి సుమారు ఒక 15,000-20,000 మందితో పెద్ద సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆలోచన చేశారు. దానికి 4వ తారీఖు అక్కడికి రాబోతూ ఉన్నారు. దాని గురించి ఈరోజు ప్రిపరేటరీ మీటింగ్ ఒకటి జరుపుకున్నాం. దీంట్లో స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే ఎంపీ గారు, ఖమ్మం నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గారు రఘురామరెడ్డి గారు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని మండల అధ్యక్షులు, అలాగే అన్ని డివిజన్ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో, అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు. వీళ్ళందరూ కలిసి రేపు పెద్ద ఎత్తున 4వ తారీఖు జరగబోయేటటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెప్పేటటువంటి విషయాన్ని, ఏదైతే స్వాతంత్రం తేవడానికి మహాత్మా గాంధీ గారు ఏ రకంగా అయితే పనిచేశారో, ఆ రకంగా ఇవాళ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అనేటటువంటి కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకొని తిరుగుతున్నటువంటి సందర్భాన్ని తెలియజేసి గ్రామాన అధ్యక్షులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి వస్తూ ఉన్నారు. దానికి పెద్ద ఎత్తున మేమందరం తరలి వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలుపుతాం. తుది కార్యాచరణ కొన్ని కార్యకర్తలు కూడా ఆదేశాలు ఇచ్చారు. చెప్పండి దుర్గప్రసాద్ గారు, ఇప్పటికే భారీ ఎత్తున ఎల్లుండి హైదరాబాద్ జరిగే సమావేశానికి, సభకు మీరు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నారు. ఏం నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? ఎటువంటి పిలుపునిస్తున్నారు జిల్లా కాంగ్రెస్ శ్రేణులకి? ముఖ్యంగా దేశవ్యాప్తంగానే ఒక కార్యాచరణని స్టార్ట్ చేశారు రాహుల్ గాంధీ గారు అండ్ మల్లికార్జున ఖర్గే గారు. వాళ్ళు జరుగుతున్నటువంటి సంస్థాగత ఎన్నికల నిర్మాణము, దాంతోపాటు స్థానిక సంస్థలుగా జరగబోయే ఎలక్షను, దాంతోపాటు గ్రామ స్థాయి నాయకత్వం బలోపేతం చేయడం కోసం
ఏదైతే గ్రామ స్థాయిలో గ్రామ శాఖ అధ్యక్షులు, డివిజన్ స్థాయి అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక దశని ఏర్పాటు చేస్తూ ఇప్పటికే బీహార్లో, గుజరాత్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు స్థానికంగా పార్టీని బలోపేతం చేసేటటువంటి కార్యక్రమం. దాని మీదనే రాహుల్ గాంధీ గారు అట్లాగే మల్లికార్జున ఖర్గే గారు ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. రేపు మల్లికార్జున ఖర్గే గారితో పాటు ఆయన కేసీ వేణుగోపాల్ గారు కూడా వస్తూ ఉన్నారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. వాళ్ళందరూ కూడా ఒక దశ కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణ వీటన్నిటినీ కూడా తీసుకొని చాలా పెద్ద ఎత్తున పార్టీని ముందుకు తీసుకుపోయే దాంట్లో, అట్లాగే బీజేపీ చేస్తున్నటువంటి, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు, వాస్తవాలని పక్కకు పెట్టి దొంగ అని అరుచుకుంటూ పోతున్న సందాగా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఈ దేశంలో సంక్షేమ పథకాలు పూర్తిగా పక్కకు పెట్టి చేస్తున్న వాళ్ళ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి దీన్ని కార్యకర్తలందరినీ సమాయత్తం చేసి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణాన్ని కూడా గట్టిగా చేసి ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనేటటువంటి శక్తిని కూడా గ్రామస్థాయి కార్యకర్తకి ఇవ్వాలనేది ఇది ప్రధానమైన ఉద్దేశం. ఇది ఖమ్మంకి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ఖమ్మం జిల్లాను మొత్తం కూడా కాంగ్రెస్ వశం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కూడా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పరిపాలన అమలు చేసిన సంక్షేమ పథకాలు, అటు బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ, ఉమెన్కి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్, ఇతర అనేక అంశాలను కూడా జోడించేసి రానున్న రోజుల్లో కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కోసం కూడా ఇప్పటికీ వ్యూహరచన చేస్తూ ఉంది. దాంట్లో ఆ నేపథ్యంలోనే అంటే ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఐక్యంగా కార్యకర్తలందరూ కదిలిస్తూ రేపు లేదా ఎల్లుండి హైదరాబాద్లో జరిగేటువంటి మల్లికార్జున ఖార్గే సభకు కూడా తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని సంస్థల్లో కూడా సంస్థాగత ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ కార్యకర్తలని ఉత్సాహంగా ఐక్యంగా ముందు కదిలించేందుకోసం వ్యూహరచన చేస్తూ ఉంది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా కాంగ్రెస్ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం నుంచి. కూటమి